చెంచల్నాథ్ అఘోరి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం కుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. పురాతన కాలం నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న సనాతన ధర్మ సంస్కృతికి ప్రతీక. మన దేశంలో జనవరి 13వ తేదీ పూర్ణిమ నాటి నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు జరగనున్న ఈ కుంభమేళా అత్యంత విశిష్టతతో కూడుకుంది. ప్రస్తుతం ఈ కుంభమేళాలో అందరి దృష్టి పూజ్యమాత చెంచల్నాథ్ అఘోరి పైనే ఉంటుంది. చెంచల్నాథ్ అఘోరి వేషధారణ చూస్తే సాక్షాత్తు ఆ జగన్మాతే మన కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లుగా అనిపిస్తోంది. అసలు ఎవరి అఘోరి మాత, ఎక్కడి నుండి వచ్చారు, ఈ మాత భక్తులకు చూపిస్తున్న లీలలు ఏంటి? ఇలాంటి సందేహాలను మనం ఇప్పుడు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. చెంచల్నాథ్ అఘోరి మాత ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ మాత చేస్తున్న చమత్కారాలు, అద్భుతాలు చూస్తే అందరికీ ఔరా అనిపించక మానదు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ భక్తిభావ సాగరంలో ఓలలాడించే ప్రయత్నం చేస్తోంది. అఘోరి మాతకు చిన్న పిల్లలన్నా జంతువులన్నా అమితమైన ప్రేమ ఉంటుంది. అయితే మహాకుంభమేళా ప్రారంభమైన తర్వాత అందరి చూపు ఈమెపైనే నిలుస్తోంది. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళాలో సాధారణంగా అఘోరీలు మనకు బట్టలు ధరించకుండా కనిపిస్తారు. కానీ ఈ చెంచల్నాథ్ అఘోరి మాత మాత్రం మనకు నిండైన వస్త్రధారణతో కనిపిస్తుంది. నిజానికి ఈ అఘోరి మాత జననం పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఈమె తల్లిదండ్రులు ఈమెను అల్లారు ముద్దుగా పెంచారట. వీరి కుటుంబంలో ఎప్పుడూ ఆధ్యాత్మికత పరిమళిస్తూ ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, వీరు ఈ మాతను తమ కుల గురువుగా భావించేవారని, 7 ఏళ్ల వయసు నుంచే ఈ మాత గురువు సమక్షంలో ఉండడం అలవర్చుకోవడాన్ని బట్టి ఈమెలో సనాతన ధర్మం పట్ల ఉన్న అంకిత భావం మనకు అర్థమవుతోంది. ఈ మాత కులగురువు దగ్గర శిక్షణ పూర్తి చేసుకుంది. 15 ఏళ్ల వయసు వచ్చే వరకు పశ్చిమ బెంగాల్లోనే ఉండిందట. ప్రజల్లో భక్తి బీజాలను నాటే క్రమంలో పలు ప్రదేశాలు తిరుగుతూ చివరికి హర్యానా చేరుకొని హర్యానాలోనే స్థిరపడింది. హర్యానా వచ్చిన తర్వాత ఈ అఘోరి మాత కాళీమాత ఆలయ నిర్మాణం చేసింది. చెంచల్నాథ్ అఘోరి మాత దర్శనం కోసం ప్రతి శనివారం భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉండడం విశేషం. హర్యానాలో అస్వస్థతకు గురైనప్పుడు తంత్ర విద్యలో శిక్షణ తీసుకున్న తర్వాత అఘోరి మాతగా మారింది. ఈమె చేస్తున్న పూజలు, భక్తి సాధనను చూస్తే ఒక రకమైన ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ మాత ప్రజల్లో అపారమైన భక్తి బీజాలను నాటుతోంది. ఈ మాతను అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. ఈమెకున్న శక్తి, భక్తి కారణంగా అఘోరి మాత ఉన్నత స్థానంలో నిలిచింది. ఈమెకు కొన్ని అద్భుత శక్తులు కూడా ఉన్నాయి. అందులో ఒకటి స్వయంగా తన చేతులతో నిప్పును పుట్టిస్తూ ఉండడం. ఇక రెండవది ఒక పండును అమ్మవారికి బలిదానం ఇవ్వడం. మూడవది ఎలాంటి ఆధారం లేకుండా నిమ్మకాయను గాలిలో ఎగరవేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మాత చేస్తున్న అద్భుతాలు చూసి ప్రజలు ఆశ్చర్యచకితులవుతున్నారు. ఈ మాతను చూడగానే ఏదో తెలియని శక్తి మనలో ఆవహిస్తుంది. తన అద్భుత శక్తుల వల్ల ఎంతో మంది ప్రజలు అమ్మవారిని ఆరాధించడం ఆరంభించారు. ఈమె దగ్గర శిక్షణ తీసుకున్న శిష్యుల్లో కూడా గొప్ప మార్పు వచ్చిందని అంటున్నారు. ఈ మాత ఇస్తున్న శిక్షణ, ఆశీర్వాదం వల్ల భారతదేశంలో ఎంతో మందిలో పాజిటివ్ ఆలోచనలు వచ్చాయని కూడా చెబుతున్నారు. ఈ అఘోరి మాతను చూస్తే ఏమర్థమవుతుంది అంటే, ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో భగవంతుణ్ణి ఆరాధిస్తారో వారు తప్పకుండా ఆ భగవంతుడి ప్రియ భక్తులుగా మారుతారు అని, వారికి ప్రత్యేక శక్తులు కూడా వస్తాయని అంటున్నారు. ఇంతటి అద్భుత శక్తులు ఉన్న ఈ అఘోరి మాత దర్శన భాగ్యం కలగాలంటే మనమంతా తప్పనిసరిగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లాల్సిందే.